కష్టపడి నేను మోసేవాడు కాకుండా దేవుడు ఒక సూపర్వైజర్గా ఏర్పరిచి నేను దానికి లెక్కలు అప్పచెప్పడానికి నాకు అనుగ్రహించి అప్పుడు ₹3 కూలండి. ఆ ₹3 కుటుంబాన్ని ముగ్గురిని పోషిస్తూ దేవుడు సన్నివేశంలో నడిపిస్తూ అక్కడ దగ్గర ఉన్న సన్నిధికి నడిపించాడు. ఆ సమయంలోనే మరి నేను దేవుడు మరి బిడ్డలందరూ కూడా ఈ దేవుని మార్గంలో నడాలని ఎంతో ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడిగా నా పక్షంగా ఉండి ఇతరులు ఇక్కడ గృహంలో ఇక్కడ ఉంటున్న కాకినాడ దగ్గరలోనే నడకుదురునే గ్రామంలోనే ఇక్కడే ఉండేవాడిని అంతవరకు. అప్పుడు అత్తవారింటి కాడ కానీ అమ్మవారింట్లో కానీ దేవుడిని నడవడానికి వాళ్ళకి ఇష్టపడలేదు. నాకైతే మా భార్యకైతే ఎంతో ఆశ కలిగి ఉండి ఎంతో ఎక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని ఒకసారిగా వచ్చి ఈ రామారావుపేటలోని జయనారపేటలోని ప్రార్థనలు మీటింగ్లు విని అలా పడుతుండేవాళ్ళం. అప్పుడు ఆ సమయంలో దేవుడు మరి నిశ్చింతగా విశాఖపట్నం తీసుకెళ్ళిపోయి ఒక సంఘంలో చేసి ఒక కుటుంబానికి చేసి అలాగే నా బిడ్డల వివాహంలో కూడా సహకరించి ఆ బిడ్డలు కూడా దేవుని సంధిలోనే ఉండాలని ఆ కుమారుడు పట్ల బిడ్డల పట్ల కూడా ఆశపడే దేవుని సంధిలో నడిపించారు. అట్టుగానే బిడ్డలు కూడా కొడుకులు కూడా ఇప్పుడు మనవాళ్ళు వ్యవహారం చొప్పు అని బిడ్డల కుమారుడు అలాగే ఆ బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో నడవాలని ఆశపడి కుటుంబాన్ని కూడా బలపరిచి అలాగే కుమారుడు పట్ల ఇప్పుడున్న మనవడు కూడా దేవుళ్ళు నడిపించాలని ఆశపడినందుకు దేవుడు అన్ని విషయాల్లో కుటుంబాలు దేవుని మార్గంలో మా అందరి కుటుంబాలు నడిపించి నేను ఉద్యోగాలు కూడా లేకపోయినా చేతి పనులతోనే దేవుడు మాకు ఆశ్రయించి పెళ్ళిళ్ళ విషయంలో చదువుల విషయంలో మనవుల విషయంలో అంతటి కూడా దేవుడు ఎంతో ఆదరించి ఇప్పుడు యోగిత అలాగే జోసెఫ్ భార్య నేను మాధురి పరిపట్ల కొడుకు కోడలు పోయిన వారంలో మరి వచ్చి ఉన్నారు ఇక్కడికి. ఆ బిడ్డ కూడా ఎంతో ఆశగలపడి సహకరించి ఈ సన్నిధికి దిగిపోయి ఈ ధర్మగానైనా ఎక్కడో ఉన్న దేవుని సన్నిధి విడువను ఎడబాయినడుగా నన్ను బట్టి నడిపిస్తున్నాడు తండ్రి. అంటే ధన్యత మరి ఆయన మీరు మాకు తోడై ఉంచి సన్నిధిలో సేవకుల పట్ల కూడా తోడై ఉంచి సంఘాన్ని అభివృద్ధిపరిచి బలపరచమని ఈ చిన్న సాక్ష్యం మీదే దేవుడిని ప్రార్థిస్తున్నాం. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే అసలు అబ్రహాం గారు సామర్లకోట రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఒకవేళ ఎలా వెళ్తే విజయవాడ వెళ్ళిపోతుంది అంటే ఈ రూట్ విజయవాడ ఈ రూట్ విశాఖపట్నం అంతే కదా, 2 రూట్లు. కానీ దేవుడు ఆ కృప వారికి ఇచ్చిన విధానం బట్టి దేవునికి మహిమ కలగాలి. ఒకసారి అందరూ ముందుకు రండి. అందరూ రండి ఒకసారి ముందుకు రండి. సంబరము చేయుటకు యేసుని మొక్కుటకు ఆనందం నిండుటకు బాలని చూచుటకు సంబరము చేయుటకు యేసుని మొక్కుటకు ఆనందం బట్టి మీకు లోబడి మీ మాటకు లోబడి మీ సన్నిధిలో ముందు కొనసాగుతున్నారు తండ్రి. వారికి ఇచ్చినటువంటి కుమారులు కుమార్తెలు వారికి మనవలు మనవరాలు
వారి గురుమైన వాళ్ళు అందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించండి. మీ కృపల చేత వారిని భద్రపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ కుమారుడికి కావాల్సినటువంటి రీతిగా సంతోషము, సమాధానము, ఆనందము అన్నీ కూడా తండ్రి మీరు దయచేస్తారు. ఏ విధంగా ఏ విషయాలను కుమారుడి పట్ల మనలో పట్ల ఏది లేకుండా తండ్రి సంపూర్ణంగా నీవే కృపలో నడిపించమని, ఏది కావాలో ఏ సమయానికి ఆయన శరీరానికి ఏది అవసరమో, ఆహారానికి ఏది అవసరమో అన్నీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధంలో ప్రార్థన నడిపించినారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు చాలా వందనాలండి. దేవుడు దీవించి ఆశీర్వదించాక